ఎర్ర లైట్ పడితే ఉరకాలే, పచ్చ లైట్ పడితే రువ్వడి పెంచాలే. స్టాప్ లైన్ దగ్గర మేమెందుకు ఆగాలే? హెల్మెట్ నెత్తికి కాదు వెనక మరల బండికి తలిగేయాలి. నీ అవ్వ 2 లక్షలు పెట్టి బండి కొన్నది నిమ్మలంగా పోతానికా? నా బండి నా ఇష్టం, ముగ్గురు కాకుంటే నలుగురం ఎక్కి పోతాం. ఫుట్పాత్ మీద పబ్లికే నడవాలనా? బండ్లు ఎందుకు నడపొద్దు? ఎడమ దిక్కే ఎందుకు పోవాలి? కుడి బాజుకి ఎందుకు నడపొద్దు? ఇగో గిట్లుంటారు కొందరు. నా దారి అడ్డదారి అన్నట్టే ఉన్నది పట్నంలో ఉత్తమ డ్రైవర్ల కథ. రాంగ్ రూట్ల దంచి వారంలోనే 10,652 మందికి చలాన్లు పడ్డాయి అంటే చూడుర్రిగా. అంటే రోజుకు 1000 మందికి మీదనే. ఇక నెల మొత్తం చూస్తే ఇంకెన్ని కావాలి? సిగ్నల్ పడ్డదని, ఆఫీస్కు లేట్ అవుతుందని, షార్ట్ కట్ అని, అర్జెంట్ పని మీద పోతున్నామని రాంగ్ రూట్ల నడుపుడు పెట్టిండ్రు. ఎక్కువ మటుకు బైకులే మళ్ళా. మొత్తమంతా సందు దొరికితే చాలు సర్రును ఉరుకుడే. గంత దూరం వెనుకకు మరిపోవాలనా? అడ్డబాట్ల కొడితే అయిపోయా అనుకుంటారు. పోలీస్ అన్న గార్డు ఉంటే మనల్ని ఎవడు ఆపుతాడని వచ్చే బండ్లకు ఎదురుగా రేసు గుంచుతారు. కానీ మీదున్న సీక్రెట్ కెమెరాలు చూస్తూనే ఉంటాయి, టిక్క ఫోటోలు కొట్టి చలాన్లు పంపుతూనే ఉంటాయి. రాంగ్ రూట్ల నడుపుతూ రోడ్ల మీద ట్రాఫిక్ జాములు టక్కర్లు పెరుగుతున్నాయట. వచ్చే బండ్లకు అడ్డం పోతే ట్రాఫిక్ ఆగదా మరి? అవతలకు టక్కర్ ఇచ్చిన కేసు మన మీదనే, రాంగ్ రూట్ల పోయినాం కాబట్టి. ఉల్టా 2000 ఫైన్ మళ్ళా. ఇకనన్నా చక్కగా నడుపుతారో అడ్డదిడ్డం నడుపుతారో మీ ఇష్టం మరి.